ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. SSMB 29 ఇప్పటి వరకు టాలీవుడ్ చరిత్రలోనే ఇంత సినిమాని ఎవరూ తెరకెక్కించట్లేదు. బడ్జెట్ పరంగా చూసుకున్నా, గ్రాండీర్ పరంగా చూసుకున్నా, ఇప్పుడు ఎక్కడ పట్టినా SSMB 29 పేరే వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి 'సంచారి' అనే పాట రిలీజ్ అయింది. యూట్యూబ్లో ఈ పాట ట్రెండింగ్లో ఉంది. అలాగే ఈ నవంబర్ 15న ఈ మూవీ టీమ్ ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేసింది. మరి ఈ ఈవెంట్ దేనికి, అండ్ ఇక్కడ ఏం అనౌన్స్ చేయబోతున్నారు, ఇలాంటి అన్ని విషయాలను భరద్వాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, SSMB 29 అంటే ప్రమోషన్స్ స్టార్ట్ అయినాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సాంగ్ రిలీజ్ చేశారు, త్వరలో ఒక ఈవెంట్ ఉంది. అసలు ఏంది ఈ ఈవెంట్ ప్లాన్, ఏం చేస్తున్నారు? అంటే టైటిల్ అనౌన్స్ చేస్తారు అనేది వినిపిస్తున్న మాట. సార్, టైటిల్ అనౌన్స్ చేస్తారా, ఇంకేమైనా చెప్తారా, సినిమా గురించినటువంటి ఒక అప్డేటు ఒక బిగ్ స్కేల్లో ప్రపంచంలోకి పంపాలి అనేది ప్రోగ్రామ్. సార్, అయితే ఇది గ్లోబల్ సినిమాగా చెప్తూ వస్తున్నారు. అంటే ప్రపంచ భాషలన్నిట్లోనూ ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని. అంటే ఫ్రెంచ్లో ఈ సినిమా ఫ్రెంచ్లో రిలీజ్ అవుతుంది, అది పద్ధతి. స్పెయిన్లో, స్పానిష్లో డబ్బై వెళ్తుంది. అలా ప్రతి చోట ఆ ప్రాంతీయ భాషల్లోకి ఈ సినిమాని పంపు చేయుట అనేటువంటి ఒక కార్యక్రమం దీని ద్వారా జరుపుతున్నట్టు 160 భాషలు అనేది మొదట్లో వినిపించినటువంటి మాట. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోకి ఈ సినిమా పెడుతుంది అని చెప్తున్నారు. అంటే ఇలా చేయటం ద్వారా గ్లోబల్ మార్కెట్ మొత్తాన్ని అట్రాక్ట్ చేయటం, గ్లోబల్ మార్కెట్లో సక్సెస్ కొడితే ఆ కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయి అనేది తెలుగు సినిమాకి రుచి చూపించబోతున్నాడు రాజమౌళి అనేది ఆ సినిమాకు ఉన్నటువంటి ఒక పునాది. అంటే క్వాలిటీ సినిమా తీయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలి అంటే ఆ డబ్బులకు ఒక గ్యారంటీ చూపించాలి. ఆ గ్యారంటీ మార్కెట్ నుంచి రావాలి. ఆ మార్కెట్ అష్యూరెన్స్ కల్పించటం అనే కార్యక్రమం భుజానేసుకుని తెలుగు సినిమాని పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్ళింది కూడా ఆయనే. అంటే తను పాన్ ఇండియా లెవెల్ కథ తీయగలను అనే కాన్ఫిడెన్స్ నిర్మాతలకు రాకుండా వాళ్ళు డబ్బులు పెట్టడానికి సిద్ధపడరు. అంతే కదా సార్. ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వటం కోసం పునాది సినిమాగా ఆయన మగధీర తీశాడు. మగధీర తీసి ఈ రేంజ్ కథలు నేను హ్యాండిల్ చేయగలను అని ఒక పాస్పోర్ట్ సినిమా అది. ఆ పాస్పోర్ట్ పట్టుకుని ఆయన ఇండియా మార్కెట్కి ఎగబాకాడు, పాన్ ఇండియాగా మార్చాడు. తర్వాత మొత్తం అందరు హీరోలు పాన్ ఇండియా కథలు తప్ప మామూలు కథలు వినడానికి ఇష్టపడినటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన బాహుబలితో. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లోకి తెలుగు సినిమాని తీసుకెళ్తున్నాడు. ఈ సినిమా ద్వారా తీసుకువెళ్ళటం ద్వారా ప్రపంచ మార్కెట్ ఆ వసూళ్ల రుచి చూపించడం ద్వారా ఇప్పుడు తెలుగు హీరోల మనసులన్నిటినీ గ్లోబల్ మార్కెట్లోకి తీసుకెళ్ళబోతున్నాడు. అలా ఇది ఒక ట్రెండ్ సెట్ మూవీగా మారబోతోంది. మహేష్ బాబుతో చేస్తోంది. ఇది పార్ట్ 1, 2గా ఉంటుందా లేదా అనేది క్లారిటీ లేదు ఇప్పటిదాకా. మేబీ రేపు జరిగే ఈవెంట్లో ఆ క్లారిటీ ఏమన్నా ఇచ్చే ప్రయత్నం చేస్తారేమో తెలియదు. అయితే మొన్న రిలీజ్ అయినటువంటి పాట సంచారి, ఆ సంచారి అనేటువంటి పాట అంటే ప్రపంచ సంచారి అన్న పద్ధతిలో వెడుతూ కొంత కథని చెప్పే వ్యవహారం కూడా నడిచింది దానిలో. ఆయన మృత్యువుకి ఎదురెళ్తాడు, ఇవన్నీ నడిచినాయి దానిలో. అంటే ఒక రకంగా హీరోని టార్గెట్ చేసి హీరో గొప్పతనాన్ని చెబుతూ పాటలు పెట్టడం అనేది తెలుగు సినిమాలో చాలా కాలంగా ఉన్న సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో భాగంగానే కనిపించింది ఆ పాట. దాన్ని కొంచెం కీరవాణి గారు గ్లోబల్ లెవెల్లోనే కంపోజ్ చేశాడు. ఆయన్ని గ్లోబల్ లెవెల్లో ఆయనకి గుర్తింపు తీసుకురావడం కోసమే ఆస్కార్ కోసం అంత కష్టపడ్డారు వాళ్ళు. ఆ కష్టంలో భాగంగా కీరవాణి ఆల్రెడీ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నాడు. అలాగే వాళ్ళు రకరకాల పత్రికల నుంచి కూడా అవార్డులు స్వీకరించారు అమెరికాలో. అవన్నీ స్వీకరించడం ద్వారా రాజమౌళి ఆయన టీము గ్లోబల్ ఏరియాలో కొంత పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ పునాది మీద ఈ సినిమాని ముందుకు నడిపించాలి. ఆ నడిపించటం కోసం వాళ్ళు చేసినటువంటి పాట జనాలకు కనెక్ట్ అయింది బాగానే. శృతి హాసన్ పాడినటువంటి పాట అది.
అంటే ఆ పిచ్ దానికోసం వాళ్ళు తీసుకున్నారు. హిందీ మార్కెట్కి, తమిళ మార్కెట్కి కనెక్ట్ అవ్వటం అనే ప్రోగ్రాం కూడా ఉంటుంది దీనిలో. శృతి హాసన్ని తీసుకోవటం వెనకాల ఉద్దేశాలు అవి అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు లోకల్ మార్కెట్ సెంటిమెంట్లు, గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్లు, పాన్ ఇండియా మార్కెట్ సెంటిమెంట్లు అని 3 విధాలుగా చీలిపోయినటువంటి సెంటిమెంట్లో కూడా 3 డివిజన్లు వచ్చేసినాయి. దీనికి అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే పెద్ద సినిమాకి రెహమాన్ని తీసుకోవటం. చాలామంది చరణ్ అభిమానులు కంగారు పడ్డారు. ఆయనకు తెలుగులో స్ట్రైట్ సక్సెస్ లేవు, రెహమాన్కి ఆయన తీసుకొచ్చారు ఏమిటి. అయితే ఆ సినిమా పాన్ ఇండియా సినిమా, గ్లోబల్ సినిమా. ఆయనకున్న మార్కెట్లోకి ఆ సినిమాని రీచ్ చేస్తారు. హిందీ మార్కెట్లో రెహమాన్కి చాలా పెద్ద హిట్స్ ఉన్నాయి. హిందీ మార్కెట్ను కొట్టడం ప్రోగ్రామ్ కాబట్టి రెహమాన్ అనివార్యంగా ఉంటాడు ఆ సినిమాకి అనే పద్ధతిలో ఆలోచిస్తే అది ఇబ్బంది కాదు. అక్కడ సక్సెస్ఫుల్ కాంబోనే. ఆయన సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ, హిందీ మార్కెట్లో. సో హిందీ మార్కెట్లో సినిమా ఎక్కేస్తే ఆటోమేటిక్గా తెలుగు మార్కెట్లో ఎక్కేస్తుంది అనేటువంటి లాజిక్కి ఎదురు మాట్లాడే అవకాశం ఎవరికి లేదు. అంతే కదా. సో అది ఆ పరిస్థితి. అలా ఇది ప్రపంచ మార్కెట్ సినిమా. సో ఇక్కడ కీరవాణి ఈయన ఆస్కార్, ఈయనకు ఒక స్ట్రైచర్ని ఆల్రెడీ బిల్డ్ చేశారు. అంటే ఈ సినిమాకి ఇంత బలమైన పునాదిని నిర్మించాడు ఆయన, రాజమౌళి ముందు నుంచే ప్లాన్. అంతే. ఆయన సినిమా ఆలోచన, మార్కెట్ రెండు ఒకేసారి మొదలవుతాయి. ఓకే. అలా మొదలైనటువంటి సినిమా ఇది, మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ఒకటి వారణాసి అనే టైటిల్ వినిపించింది, కానీ అది కాదు అని ఇంకొక సినిమా ఏదో టైటిల్ అనౌన్స్ చేశారు వారణాసి పేరుతో. సో ఆ సినిమాకి వారణాసి ఉంటుంది, ఈ సినిమాకి ఇంకేదో పేరు ఉంటుంది అన్నారు. ఆంగ్లంలో ఉండొచ్చు ఈ సినిమా టైటిల్ అని కూడా చెప్తున్నారు. ఉండాలని రూల్ ఏం లేదు. అంటే లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పగలగటమే మేకర్ యొక్క గొప్పతనం. కాబట్టి రాజమౌళి కూడా అదే చేస్తాడు, లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్తాడు. సంచారి అన్నప్పుడు ఆయన 100 దేశాల్లో తిరుగుతాడు. ఈ 100 దేశాల్లోనూ ఈ కథ ట్రావెల్ అవుతుంది. అంటే ఒక ప్రయాణము, దానికి సంబంధించినటువంటి వ్యవహారము ఏదైనా కావచ్చు. ఆయన ఒక యాక్షన్ నేపథ్యంలో జరిగేటువంటి అడ్వెంచరస్ థ్రిల్లర్ అని చెప్పాడు ఆయన. అయితే ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది ఈ కథ అనేది విజయేంద్ర ప్రసాద్ గారు చాలా కాలం క్రితం చెప్పిన మాట. ఇది అలాగే జరుగుతుంది అని అనిపిస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ముక్కలు బయటకు వచ్చినాయి. లీకేజ్లో భాగంగా కొన్ని షూట్ అవుతున్నటువంటి సన్నివేశాలు చూసాం మనం. పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్ట్ చేసిన ఒక షాట్ బయటకు వచ్చింది. అవును, పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ రిలీజ్ చేయడం తర్వాత దానికంటే చాలా ముందే ఆ సీన్ వచ్చింది బయటికి. ఆ వెహికల్లో అతను కూర్చుని ఉన్న షాట్ షూట్ చేస్తూ ఎదురుకుండా మహేష్ బాబుని ఇలా కూర్చోబెట్టిన షాట్ ఆల్రెడీ బయటకు వచ్చింది అది. కాబట్టి ఇలా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ చేస్తున్నారు ఇప్పుడు 15వ తారీఖు. అండ్ మీకు తెలిసి ఆ ఈవెంట్లో అసలు ఏముండబోవచ్చు? ఇప్పుడు మీరు చెప్పినట్టు టైటిల్ అనౌన్స్ చేయొచ్చు, లేకుంటే మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్ అఫిషియల్గా లాంచ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఫ్యాన్స్లో ఇవన్నీ కూడా చర్చలు ఉన్నాయి. టైటిల్ రివీల్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే. మెజారిటీ. ఓకే. ఆ టైటిల్ ఏదైనా కావచ్చు. సంచారి అనే టైటిల్ తెలుగుకి అనుకుంటున్నాం అని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఓకే. ఏదైనా కావచ్చు, ఏదైనా చెప్పి నడిపించగలడు ఆయన. RRR గానే ప్రపంచం మాట్లాడుకుంది, కానీ ఆ సినిమాని అది వర్కింగ్ టైటిల్ అని చెప్పారు ముందు. అవును. అదే టైటిల్గా స్థిరపడింది. దానికి ఆ 3 Rలకి 3 పదాలు ఏవో చెప్పారు, రుద్రం, రౌద్రం, ఇలాగే రణం అని. అలా అది నడిచిపోయింది. టైటిల్ అనేది పట్టించుకోరు, కంటెంట్ వాళ్ళకి కనెక్ట్ అయితే అనేది ఒక ఉదాహరణ అక్కడ దొరికింది మనకి. అయినప్పటికీ ఏదో టైటిల్ ఈవెంట్, అది యాక్చువల్గా ప్రపంచాన్ని అలర్ట్ చేయడం కోసం చేస్తున్న ఈవెంట్ అది. ఓకే. 100 అడుగుల స్క్రీన్ ఏదో రెడీ చేస్తున్నారంట ఫస్ట్ టైం. అదే అంటే ప్రతిదీ ఇప్పుడు ఆ ఈవెంట్ రైట్స్ అమ్ముతారు. అవును. అంటే డిజిటల్ హక్కులు అమ్ముతారు, శాటిలైట్ హక్కులు అమ్ముతారు. బిజినెస్ అక్కడి నుంచి మొదలవుతుంది. ఒకప్పుడు సినిమాకి సినిమా రిలీజ్ అయిన తర్వాత కౌంటర్లో వచ్చే డబ్బులు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఇప్పుడు సినిమా తయారవటానికి ముందే టైటిల్ అనౌన్స్మెంట్కి ఒక ఈవెంటు, ఆ ఈవెంట్కి రకరకాల హక్కులు అమ్ముకోవడంతో వ్యాపారం మొదలవుతుంది. కొబ్బరికాయ కొడతారు అక్కడ.
కాబట్టి ఇది కేవలం ప్రమోషనల్ ఈవెంట్గా మాత్రమే చూడక్కర్లేదు, ఇది ప్రమోషనల్ ఈవెంట్ కూడా, మార్కెట్ కూడా. అంటే ఆ సినిమాకి రెవెన్యూ జనరేషన్ చేయటం అనే ప్రోగ్రాం రేపటితో 15వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఓకే, దానికి అంకురార్పణ చేస్తున్నటువంటి ఈవెంట్ కాబట్టి కొంచెం భారీ సెలబ్రిటీస్నే ఊహిస్తున్నారు అక్కడ. అంటే జేమ్స్ కామెరూన్ వస్తాడు అనే ప్రచారం అయితే బలంగా నడుస్తోంది. ఆయన వస్తారా రారా అధికారికంగా ఇంకా కరపత్రాలు కానీ లేకపోతే ఇన్విటేషన్లు కానీ బయటకు రాలేదు, కానీ ఈవెంట్ ఉంటుంది అని మాత్రం చెప్తున్నారు. ట్విట్టర్లో బాబు ఫ్యాన్స్ మాత్రం జేమ్స్ కెమెరన్ చేత జై బాబు అనిపిస్తాము అని చెప్పి అప్పుడే ఆవేశపడవచ్చు, తప్పేం లేదు దాంట్లో, చెప్పచ్చు కూడా, ఆయన కూడా చెప్తాడు, ఎందుకంటే వాళ్ళకి అవసరం. ఇప్పుడు జేమ్స్ కామెరూన్ అనేవాడు లేకపోతే మరో హాలీవుడ్ డైరెక్టరు 90 దశకంలోనూ లేకపోతే 2010కి ముందు ఇక్కడికి వచ్చాడంటే అది చాలా పెద్ద సెన్సేషనే. ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు మాత్రమే కాదు, హాలీవుడ్ వాళ్ళు కూడా లోకల్ మార్కెట్ల మీద కేంద్రీకరణ పెంచారు. కరెక్ట్ సార్. లోకల్ ఫ్రాంచైజీస్ ఇదంతా మోడల్ మారిపోయింది, సినిమా మోడల్ మారిపోయిన సందర్భంగా వాళ్ళ మార్కెట్ అన్వేషణ కోసం వస్తున్నాడు ఆయన. కాబట్టి వీళ్ళతో స్నేహం వాళ్ళకి అవసరం, మ్యూచువల్ బెనిఫిట్ అంతే. ఇప్పుడు వాళ్ళ సినిమా గురించి 4 మాటలు రాజమౌళి చెప్తే ఈ లోకల్ మార్కెట్ నడుస్తుంది, అంతే కదా. ఈ లోకల్గా ఎన్టీఆర్ లేకపోతే చిరంజీవి ఒక మాట చెప్తే ఆ సినిమా నడుస్తుంది. అది చెప్పించాలంటే వీళ్ళతో కాంట్రాక్ట్ అవ్వాలి వాళ్ళు, వీళ్ళతో స్నేహం వాళ్ళకు అవసరం, వాళ్ళతో స్నేహం వీళ్ళకి అవసరం, అంతే. రేపు పొద్దున హాలీవుడ్ కూడా లోకల్ మార్కెట్లని కబళించడం కోసం ఈ ఆర్టిస్టులతో ఒక క్యారెక్టర్ చేయించేయచ్చు అక్కడ. కాబట్టి ఇప్పుడు చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులకి హాలీవుడ్ అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సార్. అండ్ పృథ్వీరాజు గారిది ఆ పోస్టర్ రిలీజ్ అవ్వగానే చాలామంది అంజీ సినిమా కథలాగా ఉండొచ్చు, అక్కడ విలను ఒక అమరత్వాన్ని పొందడానికి ప్రయత్నించడం, ఈ హీరో ఆపడం, ఇలాంటి ఒక లైన్ ఉండొచ్చు కథగా అని చెప్పేసి కూడా చాలామంది ట్వీట్ చేశారు. అలా అనిపించట్లేదు అది. ఓకే, అంటే అతనికి ఏదైనా కోరిక ఉంటుంది, విలన్కి ఉన్నటువంటి కోరిక ఉన్నటువంటి వాడు విలన్ అవుతాడు, ఆ కోరికను దెబ్బ కొట్టేవాడు హీరో అవుతాడనే కదా ఇప్పటివరకు మన సినిమాలన్నీ నిలబడిందే ఆ పాయింట్ మీద. ఆయన కోరిక ఏదైనా కావచ్చు, ప్రపంచాన్ని జయించాలని అనుకోవచ్చు, ఏదైనా అక్కడ ఉన్నటువంటి ఒక మైనింగ్ తన ఓన్ చేసుకోవాలనే ప్రయత్నం కావచ్చు, మైనింగ్ సామ్రాజ్యాన్ని ఓన్ చేసుకోవడం కోసం కావచ్చు, అదేదో అడవి ప్రాంతము ఇవన్నీ మిక్స్ అయినటువంటి లొకేషన్లో ఆ ఫోటో రివీల్ చేశారు వీళ్ళు. ఆ షూట్ అయింది కూడా ఏదో అడవి ప్రాంతంగా అనిపించింది ఆ ముక్క బయటకు వచ్చిన రోజు చూస్తే. ఇది ఏదైనా కావచ్చు, ఇది పర్టికులర్గా అంజీ సినిమాని పోలి ఉంటుంది. ఇవన్నీ ఊరికనే మాట్లాడుకునే మాటలు తప్ప అదేం ఉండదు సినిమాలో. ఓకే, అదేం ఉండదు. అది కొంచెం అంటే రెండోది రాజమౌళికి మొదటి నుంచి ఉన్న విషయం ఏంటంటే ప్రపంచంకి తన కథ తెలిసినందువలన నష్టం లేదు అని అనుకుంటాడు ఆయన. అవును, ఆయన ప్రెస్ మీట్ పెట్టి కథ మొత్తం చెప్పేస్తారు కదా. అదే అంటే చెప్పిన కథని ఎలా తీస్తాడు అనేటువంటి క్యూరియాసిటీ పాయింట్ మీద ఆడియన్స్ని థియేటర్కి రప్పించవచ్చు సార్ అనేది తను నమ్మిన సూత్రం. సెంట్రల్ ఐడియా ఏమిటనేదైనా చెప్పేస్తాడు ఆయన. కాబట్టి దీని గురించి దానికి కాపీ దీనికి ఇన్స్పిరేషన్ అనుకోనక్కర్లేదు. ఓకే, అనేక ఛాయలు కనిపించవచ్చు, అది పరిశోధించాల్సిన విషయం సినిమా రిలీజ్ అయిన తర్వాత. కానీ ఇప్పుడు 2 ఇయర్లీ అయిపోద్ది. 2 ఇయర్లీ కూడా కాదు అసలు, అది కాదు. అది ఇది ఒక అడ్వెంచరస్ స్టోరీనే, అది కూడా అడ్వెంచరస్ స్టోరీనే. 2 అడ్వెంచరస్ స్టోరీస్లో కొన్ని సిమిలారిటీస్ ఉంటే ఉండొచ్చు, అంత మాత్రం చేత ఇది ఆ కథకి కాపీ ఈ కథకి కాపీ అనుకోవడానికి అవకాశాలు లేవు. చూద్దాం సార్. మరి అంటే ఫస్ట్ టైం ఒక సినిమా రిలీజ్ అప్పుడు ఎంత బజ్ ఉంటుందో ఒక సినిమా ఈవెంట్కి కూడా అంత బజ్ ఏర్పడి ఉంది. అవును. సో వరల్డ్ వైడ్గా చూద్దాం మరి ఈవెంట్లో ఏం చూపించబోతున్నారు అండ్ ఆ విశేషాలతో మళ్ళీ మరొకసారి మనం ఆ సినిమా పైన ఇంటర్వ్యూ చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.